హాయ్ ఎవ్రీవన్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని పొలిటికల్ పాయింట్లో కాకుండా ఇన్వెస్టర్ అండ్ వెల్త్ క్రియేషన్ ఫైనాన్షియల్ పాయింట్లో అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. మార్కెట్ సంబంధించి ఎప్పటికప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా ఎమోషనల్ బేస్డ్గా కాకుండా రియల్ టైం డాటాని, రియల్ టైం ఇష్యూస్నే మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 10th మే రోజు మోడీ గారు ఒక పిలుపునైతే ఇచ్చారు. భారతీయులు గోల్డ్ కొనకండి, ఒక 1 year గోల్డ్ కొనకుండా ఉంటే మనకి డాలర్ అనేది ప్రిజర్వ్ అవుతుంది, మనం చాలా క్రూషియల్ ప్రాబ్లంలో ఉన్నాము, ఇవన్నీ కూడా తను చెప్పారు. దానికి సంబంధించిన డిఫరెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో సర్క్యులేట్ అయ్యాయి. ఈవెన్ నేను కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. గోల్డ్ కొనొద్దని చెప్పి మన వాళ్ళందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మార్కెట్లో ఎప్పుడు కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, కొంతమంది సందేహాలు ఉంటాయి, కొంతమంది అభిప్రాయాలు, సందేహాలు, డిస్కషన్ కూడా మనం చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే నేను ముందుగా చెప్పినట్టుగా దీన్ని పొలిటికల్ పాయింట్లో కాకుండా ఒక ఇన్వెస్టర్ పాయింట్ అంటే దేశం యొక్క ఇతర విషయాలకు సంబంధించి అర్థం చేసుకునే ప్రయత్నంగా మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ బేస్డ్గా చూసుకుంటే మనం ఎక్కువగా గోల్డ్ కొంటే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్ మీద ఇంపాక్ట్ కలుగుతుంది కాబట్టి మనం గోల్డ్ అయితే కొనకుండా ఉండాలి. బట్ మనం అర్థం చేసుకోవాలి, 2021-22 ఆ టైం పీరియడ్లో చైనా వాళ్ళు భారీ మొత్తంలో గోల్డ్ కొనుక్కున్నారు. అక్కడ ప్రభుత్వం మీరు వెళ్ళి గోల్డ్ కొనుక్కోండి అని చెప్పింది. మరి ఏ రోజైనా మన దేశం మన ప్రజలకి మీరు వెళ్ళి గోల్డ్ కొనుక్కోండి అని చెప్పిందా? గోల్డ్ కొనుక్కోండి అని చెప్పని ప్రభుత్వం ఈరోజు కొనద్దు అని చెప్పి చెప్తా ఉంది. అఫ్ కోర్స్ మీలో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, మన వాళ్ళు గోల్డ్ ఎక్కువగా కొంటారు కదండి, మన వాళ్ళు ఇదివరకే గోల్డ్ కొనడం అలవాటు కదండి, ప్రభుత్వం ఎందుకు చెప్పాలి అని ఆర్గ్యుమెంట్ కూడా చేయొచ్చు. అఫ్ కోర్స్ అది అయ్యి ఉండొచ్చు. బట్ ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా, సిటిజన్షిప్ యొక్క వెల్త్ క్రియేషన్ సపోర్ట్ చేసే గవర్నమెంట్గా సిటిజన్స్కి చెప్పవలసిన అవసరం లేదా? సిటిజన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వవలసిన అవసరం లేదా? అదానీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అదానీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం లేదు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసిన గవర్నమెంట్ ప్రజలకి గోల్డ్ కొనుక్కోండి లేదా సిల్వర్ కొనుక్కోండి లేదా సూటబుల్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పే బాధ్యత లేదా అని నా యొక్క ప్రశ్న, నా యొక్క డౌట్ కూడా. నేను ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ గోల్డ్ కొనొద్దు అని చెప్తే నేను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే అక్కడ దేశ సమస్య, దేశ ఎకనామికల్ ప్రాబ్లం. ఇట్ డజంట్ మీన్ గవర్నమెంట్ని మనం క్రిటిసైజ్ చేయాలని కాదు, బట్ ఆ రోజు చెప్పాలి కదా, ఆ రోజు ప్రజలకి సపోర్టివ్గా మాట్లాడాలి కదా. ఇవి పక్కన పెడితే గోల్డ్ సావరెన్ బాండ్స్ ఉంది. గోల్డ్ సావరెన్ బాండ్ ఎందుకు ఆపేశారు? గోల్డ్ సావరెన్ బాండ్స్ మొదటి నుంచే కంటిన్యూ చేస్తుంటే చాలామంది స్టిల్ గోల్డ్ సావరెన్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కదా. దానివల్ల దేశానికి కొంతవరకు ఫారెక్స్ రిజర్వ్స్ ఇవన్నీ మిగిలేవి కదా. మరి దాన్ని ఎందుకు చేయలేదు? అక్కడ ట్యాక్స్ ప్రాబ్లము, జనాలకు ఎందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి గోల్డ్ సావరెన్ బాండ్స్ అయితే ఆపేశారు. సరే, దాన్ని కూడా పక్కన పెడతాం. మరో చిన్న లాజిక్, రీసెంట్గా ఇంపోర్ట్ ట్యాక్సెస్, ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా భారీగా పెంచేశారు. ఓకే, గవర్నమెంట్ అయితే గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి కాబట్టి అది చేసింది. సరే, మరి అబ్రాడ్లో ఉన్న ఎన్ఆర్ఐస్, అబ్రాడ్లో ఉన్న మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి తోచిన గోల్డ్ తెచ్చుకునే పరిమితి పెంచితే ఇంకా ఎక్కువగా గోల్డ్ వస్తుంది కదా. ఈరోజు డ్యూటీలు పెంచితే స్మగ్లింగ్ పెరుగుతుందని చెప్పి నిపుణులే చెప్తా ఉన్నారు. ఇండైరెక్ట్గా మళ్ళీ స్మగ్లింగ్ పెరిగే స్కోప్ అక్కడ కలిగిస్తూ ఉన్నారు. అది కాకుండా ఎన్ఆర్ఐస్ లేకపోతే మన వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. బయట దేశాల్లో తక్కువ వాల్యూలో ఉన్న గోల్డ్ని యాజిటేజ్గా గోల్డ్ తెచ్చుకోవచ్చు, మీకు తక్కువ ట్యాక్సెస్లో మీకు సపోర్ట్ చేస్తామని చెప్తే అక్కడ నుంచి గోల్డ్ మనకు వస్తుంది కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి దేశానికి గోల్డ్ చాలా ఇంపార్టెంట్. అది సెంట్రల్ బ్యాంక్ అయినా కామన్ పీపుల్ అయినా ఎంత వీలైతే అంత గోల్డ్ అనేది ఉండడం అనేది అవసరం. దాని మీద నష్టం లేదు. ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అయ్యి ఉండి వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే, లేదా వెల్త్ని కాపాడుకోవాలి, డాలర్ ఫాల్ లేకపోతే గ్లోబల్ రిస్క్ని కాపాడుకోవాలంటే, గ్లోబల్ రిస్క్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే ఎంత వీలైతే అంత గోల్డ్ మనకి ఒక అండర్లైయింగ్ అసెట్గా, ఒక సపోర్టివ్ టూల్గా ఉండాలి. మరి అబ్రాడ్ నుంచి తెచ్చే వాళ్ళకి భారీ మొత్తంలో ట్యాక్సెస్, వాళ్ళకి లిమిట్స్, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు పెరిగిపోయింది లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవడం మనకు కష్టమవుతుంది అని చెప్పి సలహా ఇచ్చే గవర్నమెంట్ ఇదివరకు ఎందుకు ఇవ్వలేదు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గోల్డ్ కొనద్దు అనే స్ట్రాటజీ ఒక 2-3 నెలలు ఇస్తే బాగుండేది కదా. కేవలం ఎలక్షన్స్ అయిపోయాయని చెప్పి ఇప్పుడే ఇవ్వడం ఎందుకు? అంటే మీరు ఈ 2-3 నెలల్లో మనకేం ప్రాబ్లం లేదా? ఈ పెయిన్స్ ఏమీ లేదా? అఫ్ కోర్స్ దీన్ని ఆ రోజు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, నేను కూడా సపోర్ట్ చేసి ఉండేవాడు. కానీ కేవలం ఎలక్షన్ పాయింట్లోనే 2 నెలల తర్వాత చెప్పారు. ఇది చాలా తప్పు.
మనం క్యాపిటల్ ప్రొడక్షన్ చేయాలి, లేకపోతే డాలర్ ప్రిజర్వ్ చేసే ఒక హానెస్టీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు ఇరాన్ వారు ఆ సిచ్యువేషన్ ముందుగానే మనం కొంతవరకు ఒక ప్రికాషన్ తీసుకోవాల్సి వచ్చేది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు జనవరి 28, 29 రోజు గోల్డ్ సిల్వర్లు చాలా హెవీగా పడిపోయేవి. అంతకుముందు గవర్నమెంట్ వచ్చి చెప్పవలసింది, ఈ రేట్లో కొనొద్దు, ఈ రేట్లో కొంటే పడిపోతుంది, మీరు కొనొద్దు అని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చెప్పాలి కదా. మరి ఇన్వెస్టర్స్కి మీరు ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. సో దాన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడ చాలా చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా నేను చెప్తాను, వినండి. మీకు ఇండియా నుంచి మన యొక్క రిజర్వ్ డాలర్స్ నుంచి ఎక్కువగా స్పెండ్ అయ్యేది దేనికి? క్రూడ్ ఆయిల్, గోల్డ్. ఇది కదా మార్కెట్లో ఉంది. కానీ క్రూడ్ ఆయిల్, గోల్డ్తో పాటు ఇంకొక ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్. మరి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోకండి అని చెప్పి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లేకపోతే మనం ఏమైనా చచ్చిపోతామా? లేకపోతే దానివల్ల మనకేమైనా నష్టమా? గోల్డ్ కొంటే పెరగచ్చు, తగ్గొచ్చు, ఒక లెవెల్లో అది ఉంటుంది. బట్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వాటి యొక్క వాల్యూ ఏమీ ఉండదు, వాటి యొక్క వాల్యూ పడిపోతుంది, మరి అది డిప్రిసియేషన్ అవుతుంది. అలాంటి వాటిల్లో కొనుక్కోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. అలాంటి వాటిలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టలేదు. అఫ్ కోర్స్ రెస్ట్రిక్షన్ పెట్టకపోవడం మంచిదే, కానీ గవర్నమెంట్ పిలిపివ్వాలి కదా. మీరు కాస్ట్లీ ఫోన్స్, కాస్ట్లీ టీవీలు, స్మార్ట్ ఫోన్స్ లేకపోతే ఇవి కొనడం తగ్గించుకోండి, మీకు డబ్బులు పొదుపు చేసుకోండి అని చెప్పి మీరు చెప్పాలి కదా. మరి అక్కడ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇంపోర్ట్ చేయడం వల్ల, లేదా అసెంబ్లీ కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేయడం వల్ల కూడా మనకి డాలర్ అనేది ఖర్చు అవుతా ఉంది కదా. ఎక్సెప్ట్ కొన్ని ఏవైతే లోకల్గా తయారయ్యే ఎలక్ట్రానిక్స్ కాకుండా ఇంపోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్స్ని తగ్గించుకోండి అని పిలుపు ఎందుకు ఇవ్వలేదు? అలాంటి పిలుపు ఎందుకు మన దేశం నుంచి రాలేదు? ఇది కూడా మనం ఆలోచించాలి. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక సిటిజన్గా, ఒక బాధ్యత గల పౌరుడిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడ దేశం. బట్ లాజికల్ థింకింగ్, ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకున్న మైండ్గా, వాస్తవాలు క్రిటిసైజ్ చేసే హక్కు ఉన్న వ్యక్తిగా దీన్ని అడగాలి. బాధ్యత గల గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తుంది, అడ్వాన్స్డ్గా సపోర్ట్ చేస్తుంది. లైక్ చైనాలో ఏం చేశారు? 5 సంవత్సరాల కిందటనే వాళ్ళు గోల్డ్ సిల్వర్ కొనుక్కోండి అని చెప్పి పిలుపునిచ్చారు. కొనుక్కోండి అని చెప్పి జనాలు గైడెన్స్ ఇచ్చారు. మీరేమిచ్చారు? ఏమి ఇవ్వలేదు. ఈరోజు వచ్చి కొనుక్కోకండి అని చెప్పేసి ఒక పిలుపునైతే ఇస్తూ ఉన్నారు. ఓవరాల్గా దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, నేను కాదను. బట్ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా ఉండాలి కదా. స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్, ఆప్షన్ ట్రేడింగ్లో గ్యాంబ్లింగ్, ప్రతి దగ్గర చాలా ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడేం పిలుపు రావట్లేదే, అక్కడేమి యాక్షన్ లేదే, అక్కడేమి స్టేట్మెంట్లు రావట్లేదే. సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కోసం కూడా మనం డాలర్ వేస్ట్ చేస్తూ ఉన్నాం, ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఎలక్ట్రానిక్స్ కొనొద్దు అని చెప్పి పిలుపు ఎందుకు రాలేదు? సో బాధ్యత గల గవర్నమెంట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చాలా ఇతర వీడియోలో కూడా చెప్తా ఉన్నాను, గవర్నమెంట్ రెగ్యులేషన్ సిస్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ లెజినెస్ అనుకోండి, అంటే ఇంకేదైనా అనుకోండి, వాళ్ళు చేస్తున్న తప్పుల వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. రూపీ పడిపోతూ ఉంది. రూపీ పడిపోవడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి, నేను కాదను. మీరు ఫారెన్ ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ వాళ్ళ నుంచి డబ్బులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. వాళ్ళ నుంచి డబ్బులు ఈజీగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే ఎంత నరకం చూపిస్తూ ఉన్నారంటే అంత నరకం చూపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఏదో ఈ మధ్యన మళ్ళీ అవి కొద్దిగా ఈజ్ చేశారు, కానీ ఎన్ఐఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కదా మీకు రూపీ స్ట్రాంగ్ అవుతుంది. మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కదా మన ఎకానమీకి స్ట్రెంత్ అవుతుంది. వాళ్ళని ఏదో ఒక టెర్రరిస్ట్ని స్క్రూటినీ చేసినట్టుగా అడ్డమైన క్వశ్చన్స్, లాంగ్ డాక్యుమెంట్స్, లాంగ్ ప్రాసెస్, దానివల్ల నష్టం ఏంటి ఈరోజు తెలుస్తాం. సో గ్లోబలీ చాలా చాలా దేశాలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్గా ప్లానింగ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, అవి వేరే విషయం. బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ చైనా గవర్నమెంట్ వాళ్ళ ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంది, వాళ్ళ ఒక అసెట్ లాగా ట్రీట్ చేస్తూ ఉంది, వాళ్ళ యొక్క వెల్త్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఏం లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతూ ఉన్నారు, అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఫైనల్లీ నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ చేసుకుందో దాన్ని అందరూ సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ అల్టిమేట్, అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఏదైనా నిర్ణయాన్ని మనం సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎకనామిక్ సంబంధించింది. కానీ గవర్నమెంట్ అండ్ అడ్వైజర్స్ వీళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళు కూడా కొంత యాక్టివ్గా అండ్ అడ్వాన్స్డ్గా ఉండాలి కదా. కామన్ పీపుల్కి తప్పుదారిలో పట్టించడానికి, లేదా కామన్ పీపుల్కి రాంగ్ అడ్వైజ్ ఇవ్వడం కన్నా రైట్ అడ్వైజ్ ఇవ్వడం వాళ్ళ యొక్క బాధ్యత కదా. ఇది నా యొక్క క్వశ్చన్. నేను సత్య సంతోష్ సత్యనారాయణ.